ఇంకా శ్రీకాంత్ గాడు ఊకే మండి తినుకుంటా స్టేటస్ పెడుతుండు. ఆ దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయి నాకు అర్థమైతలేదు. ఆ దగ్గర అంతా కొలిచి 1000 రూపాయలు 2000 ఉన్నట్టున్నాయి. ఆడ ఆగుతలేడు. ఏం చేద్దామే? ఆడు తినటోడు తినక స్టేటస్ పెట్టబట్టి ఎన్నో కోట్లు ఉన్నట్టు. అన్ని కోట్లు ఉన్నా కానీ మనం ఏం తినకనే పోతుంది. ఆడు కనుక తింటుండే ఏంది మండి మండి. తినటోడు తినక ఊక స్టేటస్లు పెట్టి మాకు వచ్చి నీ ఆ వాట్సాప్ నెంబరే డిలీట్ కూడా అవుతుంది మాకైతే. ప్రతి ఒక్కళ్ళు వచ్చి శ్రీకాంత్కి ఇట్లా చెప్తుండు, శ్రీకాంత్కి ఇట్లా పెడుతుండు, ఇట్లా అంటారు. ఈయనకి ఎట్ట చెప్పిన బాధనే ఉన్నట్టుంది. ఇక నెంబర్ డెలివరీ కూడా పారదేం కాదు. ఎందుకు ఊకే టార్చర్? పెద్ద మనిషి చెప్పే, నువ్వు అట్లనే కూడా పడుతుంది. ఏం చేయమంటావు? ఆయన పైసా ఆడు తింటుండు తిరుగుతుండు ఆయన ఇట్టం. మీకేం వస్తుంది చెప్పురి? ఏంటంటే స్టేటస్ పెడుతుంది, స్టేటస్ పెడుతున్నాను, నెంబర్ డెలివరీ కొట్టుకోరి. ఓలా గురించి ఊకే మండి తింటున్నాను. మండి తింటాడు, ఏదో తింటాడు కానీ స్టేటస్ ఊకే పెడుతున్నానంటే నెంబర్ డెలివరీ కొట్టుకోరు. ఊకెందుకు ముచ్చట పెట్టు దాని గురించి? నువ్వు వర్చుకరా పడుతుంది ఏంది గాని అంటే నువ్వు ఆకు తినలేవేందే పెద్ద మనిషి? నువ్వు బాగా బాగా వరుసకొస్తుంది. ఏం వరుసకొస్తుందే? ఊకే మంది మీద వాడు ఏర్చుడేనా? ఓకే ఆయన పైసా ఆడు తింటాడు, ఆడేటో పోతాడు. నీకేం అవసరం నాకు అర్థం కాదు. కానీ నువ్వు 10,000 ఇచ్చినావా, 5,000 ఇచ్చినావా, 100 రూపాయలు ఇచ్చినావా? ఏది ఇవ్వకపోతే అది పిల్లాడు పాపం పని చేసుకుంటుండు, తింటుండు, తిరుగుతుండు. నీకేమైతుంది చెప్పు? అగో అయ్యో పెద్ద మనిషి నీకు బాగా వరుసకొస్తుంది. అయ్యో నువ్వు కాక అవుతలేవేందే? అన్ని ఉండి కూడా నీకు అన్ని కోట్లున్నా కానీ అన్ని గరం కోట్లున్నా కానీ నువ్వే తినపోతే పాపం ఏదో పిల్లగాడిని మేమేదో ముచ్చట పెట్టుకుంటే గాని మీదకి సీరియస్గా పడుతుంది. మరి కాదే తినటోడు తినక ఊకటి వాట్సాప్ స్టేటస్లు పెట్టడు అవసరం? ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు అర్థం కాదు. కానీ నీ ఊకున్న కొద్ది బాగా రెచ్చిపోతున్నావు నువ్వు ఒకటి. కానీ అగో ఏదో కథకు వచ్చిందే. నన్నే మందలి చూడటం నా మీద నిందలు ఎత్తురు. అబ్బో వీళ్ళు బాగా ఉన్నారే. ఈ డబుల్ బెడ్రూమ్ వాళ్ళంతా ఇట్లనే ఉన్నారా ఏంది? ఇట్లయితే కలవ నేను పోతున్నా. అబ్బో అవ్వా ఇప్పుడే గిన్నె ముచ్చట పెడుతున్నా. నేను పోయినోళ్ళు ఇంకేందంటారో నన్ను. కాదురా ఈ ముసలోనికి ఏం పోయే కాలం. ఈడు 10 మందికి నీతులు చెప్పేటోడికి ఇట్లా మాట్లాడుతున్నా అంటే ఈయనకానికేదో ఉన్నట్టుంది. అబ్బో ఈయనకు బాగానే వరుసకొస్తుంది. ఇంకోసారి మూర్తవుల కలుగుకున్న శ్రీకాంత్ గారి గురించి ఈయనకి చెప్పద్దు, ఆనకి చెప్పద్దు. ఇద్దరు ఒకటే. ఇన్ని రోజులు సంది తెలిసింది. అబ్బాబ్బా వీళ్ళు 90 బాపతి కాలే వీళ్ళిద్దరు. ఇన్ని రోజులేమో మంచోడు అనుకుని ఈడు కూడా పెద్ద మనిషి. కానీ గింత రంగాలని వాడికి అనుకోలేమ్మో. ఆడు వేస్తున్నా కొడుకు నాకు తెలిసే. కానీ ఏం చేద్దాం ఇక. ఎందుకనంటే ఇప్పుడు చూసినావా నేను మాట అంటే ఆ మాటకు వరుసకొచ్చి లాస్ట్ కథ లొల్లు పెట్టుకుని పోయి ఎంత లంగలంగా చూసినావా? అవునా పెద్ద ఎటు పోతున్నాను ఇవాళ? నేను ఎటు పోతలేను. ఇక బస్సల్లో ఇవరాక మూర్తోళ్ళ కాడ మనోళ్ళు ముచ్చట పెడతాడ ముచ్చట పెట్టి ఇటు ఆపుతున్నా. ఇంటికి పోవాలి, ఇంటికాడ కొంచెం బువ్వ తిని ఇంకా చేను మొకే పోవాలి. ఇక నార టమాటా నార వేసినంత పురుగు కొట్టినట్టు అవుతుంది. ఇక పొయ్యి మందు కొట్టాలి ఇంత. అవునా ఏ బాబు? కాదే ఇక శ్రీకాంత్ గాడు ఊకే మండి తినుకుంటే స్టేటస్ పెడుతుండు. ఆయనకి పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి నాకు ఒకసారి చెప్పే బాబు. ఆడు ఆయనకి వచ్చేది 8,000 జీతం. ఈ కొన్నాడి కింద ఆటో నడుపుతాడు. అది 200 ఏమో వస్తాయి నెలకు. ఇవి 6,000 అవేమో ఏం కొట్టినా కానీ అంత 10-15,000 వస్తాయి. కానీ ప్రతిరోజు మండి ఫోటోనే పెడుతుండే. ఏడికెళ్ళి వస్తున్నాయి ఆయన పైసా ఆయన ఇట్టం. నీకెందుకే చెప్పు? నీకెందుకు? పేదవాపు బాగా వస్తున్నావు. అవునే పెదబాబు టమాటా నారకు మందు కొడతా అంటే కానీ పో పో పో. ఇగో నాకు ఇంటికాడ పని ఉంది. మా అమ్మ ఫోన్ చేస్తే నేను పోతున్నా. ఈ బాడుకోగాడేమో ఇచ్చినట్టు ఊకే శ్రీకాంత్ గారి గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఈ శ్రీకాంత్ గాడైనా కానీ స్టేటస్ పెట్టడం అవసరం నాకు అర్థం కాదు. కానీ ఆ ముడ కొడుకుతున్న కంటే అయితేనే, ఈ ముడ కొడుకుతున్న కంటే అయితేనే, ఈయనతో కంటే అయితేనే మా కొడుకుతుని ఎట్లా చెప్పాలి ఈయనకి శ్రీకాంత్ గారికి? ఈ శ్రీకాంత్ గాడేమో నాకు సోపతి కాపాయే. ఆయన పైసలు తింటాడు, తిరుగుతాడు, చేస్తాడు. వీళ్ళకేం అవసరమే? ఇక ఈయన ముచ్చట పెట్టుకుంటే మనకు గలవు. కానీ ఇక టమాటా నారకైతే మంది అయితే కొట్టుకుందాం మనం పోదాం. ఏం పంతలు? అన్న ఏంది ఇక పెద్దవాపు గట్ల గరానికి కత్తుండు. ఇక శ్రీకాంత్ గారు మండి తిన్నాడా అని అంటే నాకు అర్థం కాలేదు. అసలు ఏమైంది చెప్పే కొంచెం అన్న. పంతులు చెప్పు నాకు. అరే వారి నీకు తెలియదారా? అయితే ఆడు ఊగా స్టేటస్ పెడుతున్నాను నాకు నచ్చక అంతా మేము ఇద్దరం ముచ్చట పెట్టుకోగా ఏ పెద్ద మనిషి మరిగా శ్రీకాంత్ గారికి ఇట్లా ఎత్తుండి ఏంది ఆయన దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయా అని అన్న కరవానికి నా మీకే లొల్లు పెట్టిపోయినాడు. ఎందుకు తెలుసా? ఆయన పైసా ఆయన ఇట్టం మా తిరుగుతాడు, తింటాడు. నీకేం అవసరం? నా మీకే లొల్లు పెట్టిపోయాడు. నేనేం చేయాలి చెప్పు? వీళ్ళిద్దరికి సోపతి ఎన్నో మంచిగా గట్టిగానే ఉన్నట్టుంది. ఈ మండి పెట్టుడేమో కానీ ఆ మండేమో ఈయనకి పెట్టి ఈయన మండేమో అనకెట్టినట్ట. ఏం చెప్పు అంటావు? మేము ఇక్కడ వచ్చి క్యాజువల్గా ముచ్చట పెట్టుకుంటే ఏమో మండి గురించి. ఈ ఆయననేమో అన్నట్టు మూసుకపోయింది. ఇట్లా ఇట్లా గాడిపత్తి ఇట్లా గాడిపోతే చూడుగా అట్లా మూసుకపోబట్టే. ఈ ఆయన పెద్ద మనిషి అయితే నువ్వు గంతగానం బీపీ షుగర్ ఎందుకు పెంచుకుంటున్నావు ఏమో.
అవునే బీపీ అంతగానో ఉంటే ఇంట్లోకు పొద్దున కూరలకి ఇంత వంట అయిపోతాయి కదనే ఉప్పు గిట్లా. అరే బీపీ అంటే తెలుసారా? తెలియని ఎందుకు మాట్లాడతారా? బీపీకి షుగర్కు మంది ఏడికెళ్ళి తయారవుతుందో ఏడికెళ్ళి అయితే కొంచెం చెప్పలేమో నాకు తెలియదు కానీ ఇదే టెన్షన్ ఇదే బాధలకు మన జీవితాలన్నీ ఇట్లా బీపీ షుగర్లు పెరుక్కుంటేనే హాస్పిటల్ మందులు తినుకుంటేనే బతుకుతాం మనం. అంతకుమించి ఏం లేదు రానాని. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయి. శ్రీకాంత్ గారి మండి గురించి రావాలి, వేరే దాని గురించి రానే రావద్దు. మండి 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 24 గంటలు మండి తినుకుంటూనే ఉండాలి శ్రీకాంత్ గారు, వేరే ఏది కూడా వద్దు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయి, కమెంట్ చేయి. శ్రీకాంత్ మీద ఎంతమందికి ఫేమ్ ఉన్నా ఎంతమందికి అంటే ఫుల్ వీడియో తీసేటోళ్ళు ఎవ్వరైనా సరే శ్రీకాంత్ గారి గురించి అయితే వీడియోలు చూడరు. అంటే మా గురించి చూడరా? ఏమన్నా అంటే శ్రీకాంత్ గారి గురించి వీడియోలు చూడురు అని చెప్తారు. మేము మనుషులం కదా? అంటే శ్రీకాంత్ గారు ఒక్కడే మనిషా? అమ్మా ఎన్ని రోజులు ఏమనుకున్నా నేను. ఏమనుకున్నావు? నీతో ఏది కాదని అనుకున్నావు. నేను కూడా అనుకుంటున్నా నీతో ఏం కాదే అన్న పెద్దన్న. గివే నరుకులే అన్న, నువ్వు అద్దాలు నీ షూ నీ ఖాతాను చూసి నువ్వు నరుకుడు కానీ అందరికి తెలిసిపోయింది ఊళ్ళే.